ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన అన్న కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసి హిట్ సినిమా అని చెప్పడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఆ సినిమానే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. చివరి 20 నిమిషాలు ఎమోషన్ పిండేస్తుంది అని హింట్ కూడా ఇచ్చాడు. మరి ఆ హైప్ కి తగ్గట్టుగా సినిమా ఉందా? కళ్యాణ్ రామ్, విజయశాంతిల అమ్మా కొడుకు కాంబినేషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయిందా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ విషయానికొస్తే టీజర్, ట్రైలర్లో చూపించినట్టే వైజయంతి స్ట్రిక్ట్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్. కొడుకు అర్జున్ని కూడా ఐపీఎస్ గా చూడాలని అనుకుంటుంది. అమ్మా నాన్నల కల నెరవేర్చడానికి అర్జున్ కూడా ఐపీఎస్ కోసం ప్రిపేర్ అవుతాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో క్రిమినల్ గా మారతాడు. దాంతో వైజయంతికి దూరంగా బ్రతుకుతూ ఉంటాడు. కానీ ఆమెకి ఆపద పొంచి ఉందని తెలుసుకున్న అర్జున్ అమ్మని ఎలా కాపాడుకున్నాడు? అసలు అర్జున్ ఎందుకు మారాడు? చివరికి అమ్మ కొడుకు తిరిగి కలిశారా లేదా అనేది సినిమా. అయితే సినిమా కథ క్లుప్తంగా చెప్పుకుంటే ఎలా అయితే ఎలాంటి కొత్తదనమూ లేదో సినిమా స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంది. చాలా కాలంగా మనం చూసిన యాక్షన్ ఫిల్మ్స్ కి సంబంధించిన టెంప్లెట్ కథే ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సినిమా మొదటి 10 నిమిషాలు వింటేజ్ విజయశాంతి కనిపించడం, ఆమె చేసే యాక్షన్ సీక్వెన్స్ వల్ల ఫ్రెష్ ఫీల్ వస్తుంది. కానీ హీరో ఎంట్రీతో రొటీన్ యాక్షన్ డ్రామా మొదలవుతుంది. క్రిమినల్ అయినప్పటికీ మంచి పనులు చేయటమనే హీరో గ్లోరిఫికేషన్తో వరుసగా ఫైట్స్ వస్తుంటాయి. అయితే ఫస్ట్ హాఫ్ వరకు ఫైట్ సీక్వెన్స్లని బాగానే తీశారు. సెకండ్ నుంచి మరీ రొటీన్గా తయారవుతుంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, అర్జున్ వైజయంతి ఇద్దరు కూడా రొటీన్ కమర్షియల్ సినిమాల్లో ఉండే సెంటిమెంట్ని ప్లే చేస్తుంటారు. మధ్యలో ఒక ట్విస్ట్తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినా అది కూడా డైల్యూట్ అయిపోతుంది. అయితే చివరి 20 నిమిషాల సినిమా హాట్ అని టాక్ ఉండడంతో అంచనాలు ఉండటం సహజం. అయితే 20 నిమిషాలు కాదు కానీ ఓ 2 నిమిషాలు ఒక షాక్ ఫ్యాక్టర్ ని ప్రెజెంట్ చేశాడు. ఆ సీన్తో సినిమాని ప్రేక్షకులకు కనెక్ట్ చేయాలని చూశాడు. ఆ సీన్ బావున్నా ముందున్న బ్యాగేజ్ వల్ల దాని ఉపయోగమేమీ కనిపించలేదు. అలాగే కోర్ పాయింట్ తల్లి కొడుకుల ఎమోషన్ అయినప్పుడు దానికి సంబంధించిన ముందు చాలా కనెక్టింగ్ సీన్స్ ఉండాలి. ప్రేక్షకులు కూడా ఫీల్ అయ్యే ఎమోషన్ పండాలి. ఆ ప్రయత్నం కూడా జరిగింది కానీ ఫలితం లేకుండా పోయింది. ఓవరాల్ గా చూసుకుంటే తల్లి కొడుకుల బాండింగ్ అద్దిన ఓ రొటీన్ కమర్షియల్ యాక్షన్ డ్రామా ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ సీన్స్ కి మంచి మార్కులు వేయొచ్చు. ఇక ఈ మధ్య తన ఆర్ఆర్తో సినిమాలకు ప్రాణం పోస్తున్న అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకి కూడా ప్రధాన బలం. చాలా సీన్స్ ని తన మ్యూజిక్ తో ఎలివేట్ చేశాడు. అయితే ఇంకా స్కోప్ ఉంది కానీ వాడుకోలేదు అనిపిస్తుంది. పుష్ప రైటర్ అయిన శ్రీకాంత్ విస్సార్ డైలాగ్స్ అక్కడక్కడ పేలాయి. ఎమోషనల్ సీన్స్ పై ఇంకాస్త ఫోకస్ పెడితే బాగుండేది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు స్క్రీన్ పై కనిపించేలా జాగ్రత్త తీసుకున్నారు. సీనియర్ కెమెరామెన్ రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ చాలా కష్టపడ్డాడు. ఫిట్ గా కనిపించడానికి, కొత్తగా కనిపించడానికి ట్రై చేశాడు. పాస్ అయ్యాడు. యాక్టింగ్ కంటే యాక్షన్ కంటెంట్ ఎక్కువ కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేశాడని అర్థమవుతుంది. ఎమోషనల్ సీన్స్ లో కూడా ఎసెన్స్ చూపించగలిగాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా చేసిన విజయశాంతి సినిమా స్టార్టింగ్ లో అంత కష్టపడి స్టంట్స్ చేయటం నిజంగా గ్రేట్. పృథ్వీకి రోల్ పడింది. ఈ సినిమాకి హీరోయిన్ అవసరమే లేదు కానీ పెట్టారు. ఇక మిగతా పాత్రలన్నీ కూడా జస్ట్ స్క్రీన్ ప్రెసెన్స్ కోసం ఉపయోగపడ్డారు అంతే. అడుగడుగునా కొత్తదనాన్ని నింపుకున్న సినిమాలొస్తున్న ఈ టైంలో ఈ రొటీన్ యాక్షన్ డ్రామా ఎంతవరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుందన్నది చూడాలి. ఈ సినిమాకి మా రేటింగ్ 2.5/5.